సో ఈరోజు క్లాస్లో మనం నిన్నకి ఓపెన్ ఉంటే అంటే ఫొటోస్ మనం ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకోవాలి ఏంటి ఇంకొక ఐడియా ఉంది. అవును. సో క్రియేటివ్ అంటే మనం ఏదైనా సైజులో డిజైన్ చేసుకోవడానికి ఒక న్యూ ఫైల్ తీసుకోవడానికి క్రియేటివ్ వాడతాం. క్రియేటివ్లోకి వెళ్ళి ప్రింట్లోకి వచ్చి మనకు కావాల్సిన కస్టమైజ్ సైజు మనం క్రియేట్ చేసుకొని చేద్దాం. ఓకేనా? సో ఇలా ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ వాయిస్ కాల్లో వస్తుంది. ఇప్పుడు అన్న జనరల్ గా నిన్న మొత్తం టూల్స్ అన్ని అయిపోయింది. టూల్స్ ఏ టూల్ ఎక్కడ పనిచేస్తుంది మ్యాథ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రోజు ఏంటంటే మీకు పైన అంటే నా ఫుల్ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుందన్న. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీకు పైన ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, టైప్, సెలెక్షన్, ఫిల్టర్, ప్లగ్ఇన్స్, విండో, హెల్ప్ అని ఉంది కదా. సో ఈ రోజు టాపిక్ లో మనం ఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ప్రతి దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఇప్పుడు రైట్ లో బిగినింగ్ లో మీకు ఏ ఆప్షన్స్ ఉపయోగపడతాయి అనేది డిస్కస్ చేద్దాం. కమింగ్ క్లాసెస్ లో ఇంకా ఇండెప్త్ గా ఇంకా వేరే వేరే వాటిలో నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే అన్న. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే న్యూ అని చూస్తావా? సరే అన్న, వాయిస్ న్యూ అని చూసారు ఇక్కడ. సో మనం ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకునేది న్యూ అనమాట. సో ఇందాక ఇది ఒకటి. నెక్స్ట్ ఓపెన్. ఓపెన్ అంటే మనకి ఫైల్ ఫోటోషాప్ లో మన డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ ఫోటోషాప్ లో ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకునే దానికి ఓపెన్ కొడితే ఇక్కడ ఓపెన్ ఒకటి ఫైల్ ఒకటి. దీంట్లో మీకు ఏ డ్రైవ్ లో మీ ఫొటోస్ చూసుకొని ఆ డ్రైవ్ లో ఫొటోస్ ఓపెన్ చేసుకొని మనం వర్క్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. సో లైక్ మనం డౌన్లోడ్స్ లో కానీ తీసుకున్న డ్రైవ్స్ ఉంటాయి, డిఈఎఫ్ డ్రైవ్స్ ఉంటాయి. ఆ డ్రైవ్స్ లో ఉన్న మీ పర్సనల్ ఫొటోస్ కావచ్చు, మీ ఫొటోస్ కావచ్చు, ఏదన్నా మన క్లయింట్ ఏదైనా ఫోటో ఇచ్చారనుకోండి, ఆ ఫోటో మీద ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకోవడానికి ఓపెన్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే అన్న. ఇక్కడ బ్రౌజింగ్ బ్రిడ్జ్ అని ఉంది సార్. బ్రౌజింగ్ బ్రిడ్జ్ అంటే అడోబ్ బ్రిడ్జ్ అంటే సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇది అడోబ్ బ్రిడ్జ్ అనమాట. సో దీని గురించి కూడా సపరేట్ ఒక క్లాస్ ఉంటుంది. బ్రిడ్జ్ దేనికి వాడతాము ఏంటనేది. సో మూడు క్లాసెస్ లో బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఓపెన్ యాజ్. ఓపెన్ యాజ్. ఓకే. సో ఓపెన్ యాజ్ అంటే మనం ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. జేపీజీ ఆ ఫార్మాట్ లో ఈ ఫైల్ ఓపెన్ చేసుకునే దానికి వాడతాం అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సో ఓపెన్ యాజ్ అంటే మనకి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి బేసిక్. ఈ ఫార్మాట్ లో ఏదైనా ఇమేజ్ కన్వర్ట్ చేసి ఓపెన్ చేసుకునే దానికి ఓపెన్ చేయండి. ఇవి దేనికి ఉపయోగపడతాయని కూడా మనం కమింగ్ క్లాసెస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? బాగా నాయిస్ ఎక్కువ వస్తుంది. నేను మ్యూట్ చేసుకోనా అన్న? కంటెంట్ వినిపిస్తే చాలు. కంటెంట్ వినిపిస్తే నాకు వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తా ఉన్నాను. నో ఇష్యూ. సో మనకి ఇదంటే ఏదైనా ఫార్మాట్ లో ఓపెన్ కావాలి అన్నప్పుడు మనం ఓపెన్ చేసుకునేదానికి ఓపెన్ యాజ్ యూజ్ చేస్తాం. మీకు కమింగ్ క్లాసెస్ ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఓపెన్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చూపిస్తారు. ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ దేనికి ఉపయోగపడుతుంది? మనం బేసిక్ గా ఫోటోషాప్ లో ఫోటోని ఏదైనా ఫోటో నార్మల్ గా ఓపెన్ చేసినప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్ లాగా ఓపెన్ ఇమేజ్ లాగా. సో మనం వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తాం. దీన్ని చేయటం వల్ల ఏంటి యూజ్ అనేది కూడా మీకు కమింగ్ క్లాసెస్ కవర్ చేస్తా. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఓపెన్ చేసేటప్పుడే ఆటోమేటిక్ గా స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఓపెన్ అయిపోయింది ఇమేజ్ అనేది. ఇక్కడ మీరు గమనిస్తే లేయర్ బాక్స్ లో స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా ఓపెన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఓపెన్ చేయడం, స్మార్ట్ ఆబ్జెక్ట్ లో వర్క్ చేయడం ఎందుకు ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది మీకు కమింగ్ క్లాసెస్ లో ఇంకా ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అగైన్
ఓపెన్ రీసెంట్ అంటే రీసెంట్ గా మనం ఏం పిక్చర్స్ ఓపెన్ చేసినామో ఇక్కడ చూపిస్తాము. ఓకే, సో అగైన్ దాని కింద మనకి క్లోజ్ అంటే మనం ఈ ఫోటోషాప్ లో ఉన్న ఫోటోని క్లోజ్ చేయడానికి. ఇవన్నీ మీకు ఇక్కడ ఆప్షన్ లో రైట్ సైడ్ ఉన్నాయని కూడా వీటికి షార్ట్ కట్స్ ఉన్నాయి. ఓకేనా, సో కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని క్లోజ్ చేయాలనుకో కంట్రోల్ డబ్ల్యూ చేస్తే క్లోజ్ అవుతుంది. ఫోటోషాప్ ఫైల్లో చేస్తే క్లోజ్ అవుతుంది. ఓకేనా, క్లోజ్ Okay. ఆల్ అని ఉంది కదా. సో క్లోజ్ ఆల్ దేనికి అంటే మనం వర్క్ చేసేటప్పుడు 10-15 ఫొటోస్ ఒక 5-6 ఫొటోస్ ఒకేసారి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు అన్నీ ఒకేసారి క్లోజ్ చేయాలంటే అన్నీ ఒకేసారి క్లోజ్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. ఫోటోషాప్ 10 ఫొటోస్ 5 ఫొటోస్ ఓపెన్ చేసినప్పుడు సో అప్పుడు ఒకేసారి ఎట్ ఎ టైం అన్ని క్లోజ్ చేసుకోవడానికి కంట్రోల్ ఆల్ట్ డబ్ల్యూ పెడితే అన్ని ఒకేసారి క్లోజ్ అవుతాయి. ఓకేనా, ఓకే అన్న. సో ఇంతవరకు నిన్న నేను కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ కాలేదన్నా, ఎందుకో తెలియదు. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చూపిస్తాను. సో అప్పుడు ఏంటంటే మీరు ఫోటోషాప్ లో ఫైల్ సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఇలా సెలెక్ట్ అయ్యి ఉంటే అవుతుంది. ఓకే, ఇప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది కదా, సో అది నో ప్రాబ్లం. సో మనం ఏదైనా వర్క్ చేస్తాం ఈ క్లోజ్ అదర్స్ ఒకటి క్లోజ్ అండ్ గో టు బ్రిడ్జ్ ఈ రెండు వదిలేసేయండి. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చెప్తాను. సో మీకు మన బేసిక్గా మనకి ఏం ఉపయోగపడితే అంతవరకు డిస్కస్ చేద్దాం. సేవ్ కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అవుతుంది. సో మనం ఏదన్నా వర్క్ చేసేటప్పుడు నిన్న మీకు చూపించాను కదా, అంటే నేను పింపుల్స్ రిమూవ్ చేయడం చూపించాను ప్యాచ్ టూల్లో. ఓకే, ఇలా ప్యాచ్ అంటే కొన్ని సందర్భాలు ఏం చేస్తుంటే ఫోటోషాప్లో అప్పటికప్పుడు సేవ్ చేసుకోండి. ఎందుకంటే మన వాళ్ళకి కొంచెం క్రాక్ వర్షన్ కాబట్టి మధ్యలో హ్యాంగ్ అవటం కానీ లేదంటే ఫోటోషాప్ ఆటోమేటిక్ క్లోజ్ అవటం కానీ జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటే సేవ్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి అని చెప్పేసి సేవ్ యాజ్ మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం సేవ్ యాజ్ పెడితే ఇక్కడ కొన్ని ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ టిఫ్ అని ఒకటి, పిఎన్జీ ఫార్మాట్ అని ఒకటి, పిఎస్డి ఫార్మాట్ అని ఒకటి, జేపీఈజీ ఫార్మాట్ అని జిఫ్ ఫార్మాట్ అని కొన్ని ఫార్మాట్స్, బిఎంపీ ఫార్మాట్ ఇట్లా ఉంటాయి. సో మనకి బేసిక్గా వర్క్ చేసినప్పుడు ఫోటోషాప్ పిఎస్డి ఫైల్స్తో సేవ్ అవుతాయి. లాస్ట్లో ఎప్పుడైతే మీరు ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటారో అంటే ఇమేజ్ పైన వర్క్ చేయడం కంప్లీట్ అయిపోయింది, మీకు ఆల్మోస్ట్ ఇది ప్రింటింగ్ ఇవ్వచ్చు అన్నప్పుడు మాత్రం జేపీఈజీ ఫార్మాట్లో మనం సేవ్ చేస్తాం ఇమేజ్. సో ఇంకో విషయం ఏంటంటే ఫోటోగ్రాఫర్ ఫోటోని క్లిక్ చేసినప్పుడు అయితే జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ చేస్తాడు కెమెరాలో, లేదంటే రా ఫార్మాట్లో సేవ్ చేస్తాడు. సో రా ఫార్మాట్కి జేపీఈజీ తేడా ఏంటనే కూడా మనం కమింగ్ క్లాసెస్లో కవర్ చేస్తాం. ఓకే, సో సేవ్ అండ్ సేవ్ యాజ్. ఓకే, ఇది రివేట్ కానీ ఎక్స్పోర్ట్ జనరేట్ షేర్ ఇవన్నీ కూడా ఇప్పుడు రైట్ నౌ అవసరం లేదు. కమింగ్ క్లాసెస్లో వీటి గురించి కవర్ చేద్దాం. ఓకే, సో అగైన్ కింద వస్తే మీకు ఫైల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఈ పిక్చర్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇది XMP అంటారు, ఎక్స్ట్రీమ్ మెమొరీ ప్రొఫైల్ థింగ్. సో ఎందుకు అంటే దీనికి సంబంధించిన ప్రొఫైల్ మొత్తం కూడా మీరు బేసిక్ ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఏ కెమెరాతో షూట్ చేశారు, ఏ డేట్లో షూట్ చేశారు అని చెప్పేసి. ఓకే, ఇంకా మీకు అంటే కొంతమంది ఏం చేస్తారంటే కెమెరా డేటా అంతా వాళ్ళ కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కంపెనీ అంతా కూడా దీంట్లో ఫీడ్ చేసుకుంటారు. కెమెరాలో ఫీడ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తారు అన్నమాట. ఇది వచ్చేసి సోనీ కెమెరాలో షూట్ చేస్తారు. కెమెరా మోడల్ ఇది 7M4. ఓకే, ఇక్కడ ఓనర్ ఉన్న దగ్గర వాళ్ళ ఫోటోగ్రాఫర్ నేమ్ పెట్టుకోవచ్చు, నెంబర్ పెట్టుకోవచ్చు, ఏ లెన్స్లో షూట్ చేశారు. ఓకేనా, సో ఫోకల్ లెన్స్, ఎక్స్పోజర్ 1/400, 18, ISO 640 ఇవన్నీ కూడా కెమెరా సెట్టింగ్స్. సో ఇవన్నీ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది ఇమేజ్ క్వాలిటీ చూసుకోవడానికి, ఏదైనా ఎవరైనా ఇమేజ్ క్వాలిటీ గురించి అడిగినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఈ ఇమేజ్కి సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా మీకు ఫైల్ ఇన్ఫర్మేషన్లో సేవ్ అయింది. అగైన్ గో టు ప్రింట్. సో ఫోటోషాప్ నుంచి మనం డైరెక్ట్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు. సో అప్పుడు మాత్రం ఇది ప్రింట్ అంటే మీకు ఏదైనా ప్రింటర్ రిలేటెడ్ ఉందనుకోండి, జస్ట్ ఇక్కడ కంట్రోల్ P అంటే షార్ట్ కట్లో ప్రింటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ప్రింట్ అవుట్ ఇచ్చుకోవచ్చు. మన దగ్గర ఏంటంటే ప్రింటర్ లేదు, మన సిస్టమ్ కనెక్ట్ అయ్యి. సో ఓకే, ఇది ప్రింట్కి సంబంధించినది ఫైల్. ఇది ఎక్సిట్. సో ఎక్సిట్ ఏంటంటే కంట్రోల్ Q కొడితే కంప్లీట్గా ఫోటోషాప్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకే, సో దీంట్లో ఈరోజు ఫైల్లో మీకు న్యూ, ఓపెన్ బ్రిడ్జ్, ఓపెన్ యాజ్, ఓపెన్ స్మార్ట్ ఆబ్జెక్ట్, ఓపెన్ రీసెంట్, క్లోజ్ ఆల్, సేవ్ యాజ్, అగైన్ ఫైల్ ఇన్ఫర్మేషన్, ప్రింట్, ఎక్సిట్. ఇంతవరకు మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైల్ తర్వాత ఎడిట్ ఉంటుంది. సో ఈ ఎడిట్లో కూడా మనకి జస్ట్ ఒక 4 to 5 ఆప్షన్స్ రెగ్యులర్గా వాడతాము. అవి ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ టూల్ తీసుకొని కట్ చేస్తాము, ఇలా కట్ చేస్తాము, షేప్ అవుట్ అయిపోయింది.
సో మనం అప్పుడు ఏం చేస్తాం, ఎడిట్లో అండర్ ఉంటుంది, కంట్రోల్ జెడ్ దీని షార్ట్ కట్. సో కంటిన్యూగా మనం మోర్ టైమ్స్ కొట్టామంటే మోర్ టైమ్స్ ఎందుకు వెళ్తా ఉంటాం కటింగ్ అనేది. కటింగ్ అని కాదు, సో ఏదైనా మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ మనం పింపుల్స్ రిమూవ్ చేయడం చేస్తా ఉంటాం, పింపుల్స్ ఇలా రిమూవ్ చేస్తాం, బై మిస్టేక్ ఏదైనా షేప్ అంటే ఇక్కడ ఉన్నది కొంచెం ఇలా అన్నా, ఇక్కడ ఏదైనా ప్యాచ్ లాగా వచ్చింది అనుకోండి, బ్యాక్ రావాలన్నప్పుడు జస్ట్ కంట్రోల్ జెడ్ కొట్టి బ్యాక్ చేస్తాం. ఓకే, ఇది ఎడిట్లో ఉంటుంది, దీని షార్ట్ కట్ వచ్చేసి మనకి కంట్రోల్ జెడ్. ఇక్కడ రీడ్యూ అన్నది అంటే మళ్ళీ కొంచెం ఫార్వర్డ్ ముందుకు రావాలి. ఓకే, అది షిఫ్ట్ కంట్రోల్ జెడ్ వస్తే ముందుకు వస్తుంది. ఓకే, సో దీంట్లో మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, కట్, కాపీ, కంట్రోల్ సి, కంట్రోల్ ఎక్స్, సో పేస్ట్, కంట్రోల్ బి, ఇవన్నీ కూడా జనరల్గా అన్ని సాఫ్ట్వేర్స్లో ఇవే ఉంటాయి. అంటే ఏదైనా ఫైల్ కాపీ చేసుకోవడం, పేస్ట్ చేయడం, ఒక ఫైల్ కట్ ఈ చిన్న చిన్న షార్ట్ కట్స్ తెలుసు అన్న. ఇవన్నీ కూడా జనరల్ క్రియేటివ్ ఫీల్డ్ ఉన్న అన్ని సాఫ్ట్వేర్స్ లో కూడా ఇక్కడ మీకు వచ్చేసి అగైన్ దీంట్లో కూడా కొన్ని అంటే ఫిల్, స్ట్రోక్, కంటెంట్ అనేది ఇవన్నీ కూడా క్రియేషన్ అంటే కొన్ని క్రియేటివ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వీటి గురించి చెప్తాను నేను. సో ఇక్కడ మీకు ఉపయోగపడేది కంట్రోల్ టీ ట్రాన్స్ఫర్ మీకు ఉపయోగపడుతుంది, ఫ్రీ ట్రాన్స్ఫర్ మీకు ఉపయోగపడుతుంది. ఇది కూడా మీకు కటింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ వేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్స్ లో ఇమేజెస్ యాడ్ చేసేటప్పుడు నేను చెప్తాను. అగైన్ ఇక్కడ మీకు స్కై రిప్లేస్మెంట్ కూడా కమింగ్ క్లాసెస్ లో కవర్ చేయాలి. సో స్కై రిప్లేస్మెంట్ అనేది కూడా మీకు ప్రీ వెడ్డింగ్ ఫొటోస్, పోస్ట్ వెడ్డింగ్ ఫొటోస్ ఉన్నప్పుడు నేను అది చెప్తా. స్కై అంటే సో చిన్న అంటే మీకు రఫ్ ఐడియా గురించి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏంటంటే ప్రీ వెడ్ ఫొటోస్ అట్లాంటివి ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ ఫోటోలో స్కై ఉంది. ఓకే, సో ఈ స్కై మీకు నచ్చలేదు అనుకుంటే మనం ఎడిట్లో స్కై రిప్లేస్మెంట్ కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మనం థర్డ్ పార్టీ కాకుండా అడోబ్ సాఫ్ట్వేర్ వాళ్ళే కొన్ని స్కైస్ ఇచ్చారన్నమాట దీంట్లో. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఏఐ జనరేటెడ్ కాబట్టి. సో ఇక్కడ మీరు యారోలో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మల్టిపుల్ స్కైస్ ఉంటాయి, మీకు నచ్చిన స్కై ఇక్కడ అప్లై చేయొచ్చు. అంటే ఆటోమేటిక్గా స్కై అనేది రిప్లేస్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఇంకా ఇన్డెప్త్గా మీకు ఇంకా మనం నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న స్కై ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనే అన్ని కూడా మీరు వచ్చే క్లాసెస్లో మీకు కవర్ చేస్తాం. ఓకేనా? మీరే సార్. సో అగైన్ మనం ఈరోజు ఎడిట్లో కొన్ని ఆప్షన్స్ తెలిసాయి కదా మీకు. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఒక్కొక్క కంటెంట్ లో కొన్ని ఆప్షన్స్ ఉపయోగపడతా ఉంటాయి. కమింగ్ క్లాసెస్ లో సబ్జెక్ట్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు దీంట్లో ఇంకా ఏ ఆప్షన్స్ ఎలా ఉపయోగించుకోవాలనేది పర్ఫెక్ట్గా మీకు చెప్తాను. సో ఫిల్ కానీ, స్కై రిప్లేస్మెంట్ కానీ, డిఫైన్ బ్రష్, సో డిఫైన్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా మనకు కమింగ్ క్లాసెస్కి కవర్ చేస్తాం. సో ఈరోజు ఫైల్ ఎడిట్ అయిపోయింది. అగైన్ ఇప్పుడు ఇమేజ్ అనమాట. ఓకేనా? సో ఇమేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇమేజ్లో మనం చాలా అంటే కలర్ కరెక్షన్ చేయడానికి అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ మోడ్ అంటే ఆర్జీబీ మోడ్లో ఉంది ఫైల్. ఓకేనా? 8-bit ఛానల్లో ఉంది. ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మీకు అంటే ఎప్పుడు వర్క్ చేసినా ఫ్రెష్గా స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఆర్జీబీ ఛానల్ చూసుకోవాలి, 8-bit ఛానల్లో ఉండాలి. సో ఇది మళ్ళీ మీకు వేరే దగ్గర ఎక్కడ వస్తుందంటే న్యూ ఫైల్ తీసుకునేటప్పుడు మీకు ఇక్కడ చూడండి ఆర్జీబీ కలర్ ఉంది, 8-bit రేషియో ఉంది. ఇక్కడ ఇంట్లో మీకు సిఎంఐకే పెట్టారనుకుంటే మీకు ఇక్కడ మోడ్లో కూడా సిఎంఐకే చూపిస్తారు. సో మనం చేసే వర్క్ అంతా కూడా ఆర్జీబీలో చేస్తాం, ఆర్జీబీలో ఉంచండి. ఓకే, దీన్ని మీరు అడ్జస్ట్ చేయమాత్రం. ఓకేనా? ఈ రెండు మొత్తం ఆర్జీబీ 8-bitలో ఉంచండి. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అని చూసారు కదా, ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్రైట్నెస్, కాంట్రాస్ట్, లెవెల్స్, టర్న్స్, ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా ఇమేజ్లో ఉన్న కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ అంటారు, ఇమేజ్ ప్రాసెసింగ్ అంటారు. సో ప్రాసెస్ చేసేదానికి వాడతారు. కంప్లీట్గా ఈ కలర్ కరెక్షన్ అంతా కూడా నేను మీకు రేపు కంప్లీట్ క్లాస్ తీసుకుంటాను దీని గురించి. సో ఇక్కడ చూస్తే మీరు ఆటో లెవెల్, ఆటో టోన్ ఉంది, షిఫ్ట్ కంట్రోల్ ఎల్. సో మీరు ఆటో టోన్ కొట్టారనుకోండి ఆటోమేటిక్గా ఫోటోషాప్ కొంతవరకు ఎన్హాన్స్ చేసుకొని కలర్స్ అప్లై చేస్తాం. అవి అన్ని చోట్ల అప్లై చేయదు, కొన్ని ఫొటోస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక వేరే ఫోటో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు.
మీకు కొంచెం తేడా కనిపించవచ్చు, జస్ట్ హెవీగా కనిపించకపోవచ్చు. ఆటో కలర్స్ అప్లై చేస్తే మీరు చూడండి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఆటో కలర్ కొంచెం అర్థమైందమ్మా కలర్స్. ఎస్ అమ్మా, షైనింగ్ వచ్చింది. సో దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. అంటే ఫోటోషాప్ అనేది ఆటోమేటిక్ కొంతవరకు కలర్స్ని అడ్జస్ట్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఆటో కాంట్రాస్ట్, ఇవన్నీ మాన్యువల్గా ఉంటాయి. ఇక్కడ కాంట్రాస్ట్, బ్రైట్నెస్ ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా ఫోటోషాప్ అడ్జస్ట్ చేస్తాం. కొంచెం ఆటో కాంట్రాస్ట్ కొంచెం కలర్స్ వచ్చాయి. బిఫోర్ ఆఫ్టర్ అర్థమవుతుందా? ఎస్. ఓకే. సో అగైన్ దానికి ఆటో కలర్ బ్యాలెన్స్ అని ఉంటుంది. ఆటో కలర్స్ అంటారు. ఆటో కలర్ బ్యాలెన్స్ అంటే ఆటోమేటిక్గా ఫోటోషాపే ఎన్హాన్స్ చేస్తూ చేస్తారు. బట్ ఇవన్నీ కూడా యాక్యురేట్గా 100% సెట్ అవ్వాలి. సో మనం మాన్యువల్గా చేయాలి. ఈ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా రేపు కవర్ చేద్దాం, రేపు ఉన్న క్లాస్లో మనకి. ఓకే. సో అగైన్ దాని కింద మీకు ఇక్కడ వచ్చేసి ఇమేజ్ సైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫోటో తీసుకున్నారనుకోండి, ఆ ఫోటో ఏ సైజులో ఉంది, దాన్ని ఏ సైజులో మార్చాలి అనుకున్నప్పుడు ఇమేజ్ సైజ్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇమేజ్ చూసేటట్టయితే విడ్త్ 30 ఇంచెస్ ఉంది, హైట్ 20 ఇంచెస్ ఉంది. ఓకే. మీకు నిన్న డే 1లోనో డే 2లోనో కవర్ చేశాను. ఏం చెప్పాను నేను, మనకున్న సైజెస్లోనే ఇమేజ్ ప్రింట్ అవుతుంది తప్ప కొన్ని స్పెసిఫిక్ సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ గురించి కూడా ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. సో ప్రింట్ వచ్చే సైజెస్ ఆ సైజుల్లోనే మనం డిజైన్ చేయాలి. లైక్ 12-18 అని చెప్పేసి, 16-20 అని చెప్పేసి, 15-12 అని చెప్పేసి కొన్ని సైజెస్ ఉంటాయి, పేపర్ సైజెస్. ఆ సైజులో డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సైజుకి మనం ఇమేజ్ కన్వర్ట్ చేయొచ్చు. ఉన్న ఫైల్ ఏ సైజ్ ఉందో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో పోయి ఈ పిక్చర్ కన్వర్ట్ చేయొచ్చు. దానికి మనం ఇమేజ్ సైజ్ అనేది వాడతాం. ఓకే. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రింట్ సైజ్, ఈ ఫోటో సైజ్ వచ్చేసి ఇక్కడ 13 ఇంచెస్ పోయి 20 ఇంచెస్ ఉంది కదా. సో ఈ సైజ్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ లింక్ పెట్టుకోండి. లింక్ పెట్టుకుంటే మనం తగ్గిస్తే ఏ సైజ్ వస్తుందో తెలుస్తుంది. 12 ఇంచెస్ తో 18 ఇంచెస్ సెట్ అయింది ఆటోమేటిక్, చూసారు కదా. సో 12 ఇంచెస్ 18 ఇంచెస్ అనేది యాక్టివేట్ ప్రింట్ వస్తుంది. మీరు ఓకే కొట్టారనుకోండి, ఉన్న సైజు ఈ ఫోటో ఆటోమేటిక్గా 12-18లోకి మారిపోయింది. ఓకే. ఇలాగా ఇమేజ్ సైజ్ అనేది మనం వాడుకుంటాం. ఓకే. అగైన్ క్యాన్వాస్ సైజ్ అండి. క్యాన్వాస్ సైజ్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఉన్న సైజ్ని ఎక్స్పాండ్ చేస్తారు, చుట్టూ వైట్ బార్డర్ రావుతుంది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఈ సైజ్ క్యాన్వాస్ సైజ్ ఉంది, 12-18 సైజ్ ఉంది. నాకేం కావాలి 12-15 సైజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 14-20 సైజ్ కావాలి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే చుట్టూ వైట్ బార్డర్స్, ఏదైనా వైట్ బార్డర్ ఇచ్చుకోవడానికి. అలా కాకుండా కూడా మనకి కొన్ని పాస్ ఫోటోస్ చేసే దగ్గర కొంచెం ఏదైనా సైజు, ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ వైట్ వచ్చేలాగా ఇట్లా మీరు చూపించిన బార్డర్ వచ్చింది కదా, ఇలా వైట్ బార్డర్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ చేసేటప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. అవి మాన్యువల్గా మీరు చేసేటప్పుడు ఇంకా ఇండెప్త్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ మీకు నాలెడ్జ్ గురించి మాత్రం క్యాన్వాస్ అంటే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ రొటేషన్ అని ఉంటుంది. సో ఇమేజ్ రొటేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే మనం ఇక్కడ 180 degrees అంటే టోటల్ ఫ్లిప్ అవుతుంది ఇమేజ్. కాదు, మనం డిజైన్ చేసేటప్పుడు కొన్ని టెక్స్ట్ లేయర్స్ కానీ, కొన్ని ఫ్లవర్స్ అలైన్మెంట్ చేసేటప్పుడు కానీ, కొన్ని లైటింగ్ ఎఫెక్ట్స్ చేసేటప్పుడు మనం కిందది పైకి కొన్ని ఫ్లిప్ చేయడం కానీ అలా చేసేది అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రం మనం ఇది ఒకటి వాడుకోవచ్చు రొటేషన్ అనేది. సో ఇమేజ్ ఎంటైర్ ఇమేజ్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లాక్ వైజ్ అంటే ఇలా రొటేషన్ అవుతుంది. కౌంటర్ క్లాక్ వైజ్ అని ఉంటుంది. సో కౌంటర్ క్లాక్ వైజ్ ఏంటంటే ఆపోజిట్లో ఇది అవుతుంది. ఇక్కడ చిన్న లాజిక్ ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అంటే క్లాక్ వైజ్ అంటే క్లాక్ రైట్కి తిరుగుతుంది, ఇమేజ్ అనేది రైట్కి తిరుగుతుంది. ఓకేనా. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఆపోజిట్ సైడ్లో తిరుగుతుంది ఇమేజ్ అనేది. సో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే కెమెరా సెట్టింగ్స్లో ఆటో రొటేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోరు. అది ఆన్ చేసుకోకుండా మామూలుగా జనరల్గా ఫొటోస్ తీసినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని ఫొటోస్ మీరు చూస్తే మొబైల్లో కానీ దేంట్లో కానీ లెఫ్ట్కి రైట్కి రొటేట్ అయి ఉంటుంది ఇమేజ్. ఇది గమనించినట్లయితే లైక్ ఒక ఇమేజ్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా ఒక ఇమేజ్ మీకు రఫ్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాప్చర్ చేసినప్పుడు కెమెరాలో మనకి డేటా కాపీ చేసినప్పుడు కొన్ని ఇమేజెస్ ఇలా వస్తాయి అన్నమాట అడ్డంగా. సో అడ్డంగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇమేజ్ అడ్డంగానే ఓపెన్ అయిపోయింది. ఓకేనా. సో ఇటువంటి దాన్ని మనం వర్క్ చేసుకునే దానికి
ఆటో రొటేట్ కాకుండా ఇట్లా ఉంటుంది, కౌంటర్ క్లాక్ వైజ్ క్లిక్ చేసి మనం రొటేషన్ చేసుకోవాలి ఇమేజెస్. సో మనం డిజైన్ చేసేటప్పుడు కూడా కొన్ని షీట్లు అడ్డంగా డిజైన్ చేస్తాం, కొన్ని నిలువుగా డిజైన్ చేస్తాం. అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్ చూపిస్తాను లైన్లో. సో ఇక్కడ చూసారు కదా, ఈ షీట్ అనేది మీకు రివ్యూ అడ్డంగా ఉంది, ఓకే. కానీ మనం డిజైన్ చేసినప్పుడు మాత్రం నిలువుగా డిజైన్ చేస్తాం, వర్టికల్గా డిజైన్ చేస్తాం, ఓకేనా. సో వర్టికల్గా డిజైన్ చేసినప్పుడు ఏంటంటే మనం న్యూ ఫైల్ 1236 ఆల్బమ్ తీసుకున్నప్పుడు న్యూ ఫైల్ మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే అలవాటు 1236 తీసేస్తున్నాం. ఇప్పుడు కొత్త సిస్టమ్, కొత్త సాఫ్ట్వేర్ ఏం జరుగుతుంది ఇక్కడ మీరు మార్చుకోవచ్చు ఆటోమేటిక్గా. అలా కాకుండా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే మీరు అర్థంగా ఓపెన్ చేసేది, సో అప్పుడు మళ్ళీ ఇమేజ్ పెట్టండి, లాక్ అయ్యి ఇలా నిలువుగా డిజైన్ చేసుకునేవాళ్ళు, ఓకేనా. సో క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్ అండ్ ఫ్లిప్ అని ఉంటుంది ఇక్కడ చూడండి. అంటే ఇమేజ్ కానీ ఇంకోటి కానీ మనం ఫ్లిప్ చేసుకునేదాన్ని. ఇక్కడ మనకి ఫ్లిప్ క్యాన్వాస్ అయింది, ఆటోమేటిక్గా కంప్లీట్గా రివర్స్ అయిపోయింది, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోండి, ఇమేజ్ అప్లై చేసుకోండి. ఆ ఆప్షన్ మీకు ఎక్కడ ఎందుకు ఏం జరుగుతుంది ఆప్షన్ అప్లై చేస్తారని చెప్పేసి ఒకటి చూడండి మీరు, ఓకేనా. సో అది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకే. అగైన్ దాని కింద మనకి డూప్లికేట్ అని ఉంటుంది. సో డూప్లికేట్ ఎందుకు వాడతామంటే మీరు ప్రాక్టీస్ చేసే టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ వర్క్ చేస్తున్నారు కదా, మీరు ప్రాక్టీస్ చేసే టైంలో ప్రతి ఇమేజ్ కూడా డూప్లికేట్ ఇమేజ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా వర్క్ చేస్తూ ఉంటారు, వర్క్ చేసి కంట్రోల్ వేసి కొడతారు. కంట్రోల్ వేసి పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఒరిజినల్ ఇమేజ్ పైన సేవ్ అవుతారు. సో ఎప్పుడు కానీ మనకి డూప్లికేట్ ఇమేజ్ మీద ప్రాక్టీస్ చేయాలి, మీకు కొంచెం అలవాటు అయ్యేంత వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింపుల్స్ వేసినా కానీ, ఓకే, కలర్ కరెక్షన్ చేసిన ఇట్లాంటివి తీసేసినప్పుడు పొరపాటున ఒరిజినల్ ఇమేజ్ సేవ్ అవ్వకుండా ఉండాలి అంటే సో మీరు ఈ ఇమేజ్ డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ అంటే ఇమేజ్లో వెళ్ళి జస్ట్ డూప్లికేట్ కొట్టి మీకు డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు సేమ్ నెంబర్తో నేమ్తోనే పక్కన మనకి ఏం జరుగుతుంది అంటే కాపీ అని వస్తుంది. కాపీ దగ్గర మీరు ఏదైనా మీ పేరు పెట్టుకోండి, అంటే ఈ పేరు ఉందనుకోండి, సో ఈ డూప్లికేట్ ఇమేజ్ అని అర్థం, ఓకేనా. సో ఇలా డూప్లికేట్ చేసుకోవడానికి, లేయర్స్ డూప్లికేట్ చేసుకోవడానికి, ఇమేజెస్ డూప్లికేట్ చేసుకోవడానికి ఈ డూప్లికేట్ అనేది వాడుతుంది, ఓకేనా. సో ఈ రోజు టాపిక్లో ఫైల్, ఎడిట్, ఇమేజ్ ఈ మూడింటిలోని ఫోటోషాప్లో కొన్ని ఆప్షన్స్ని కవర్ చేశారు. ఐ థింక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కంటెంట్. నెక్స్ట్ ఇంతవరకు ఒక టాపిక్ ఉన్నా, ఈ టాపిక్ని మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఫైల్ ఓపెన్ చేసి అందులో రీడ్ చేయండి. ఎడిట్లో జస్ట్ మనకి ఏమేమి చెప్పాలో రీడ్ చేయండి. ఇమేజ్లో జస్ట్ ఇవన్నీ కూడా మీకు అప్లై చేస్తూ ఉండండి ఇమేజ్ ఫైల్. సో ఈ కలర్ కరెక్షన్ అనేది కంప్లీట్గా డిస్కస్ చేస్తాను ఇప్పుడు. అగైన్ మీరు దానితో పాటు కటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈరోజు క్లాస్లో మీరు కటింగ్ అంతా ప్రాక్టీస్ చేసి కొంతవరకు పర్ఫెక్ట్ అయినారు అంటే రేపటి క్లాస్లో కటింగ్ చేసే ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ ఎలా అప్లై చేయాలి, ఆ బ్యాక్గ్రౌండ్కి గ్రేడియంట్స్ ఎలా అప్లై చేయాలి అనేది రేపు కవర్ చేస్తా. దాంతోపాటు సేమ్ లేయర్స్ అండ్ సెలెక్షన్, ఫిల్టర్స్లో కొన్ని రేపు కవర్ చేస్తాం. ఫస్ట్ 5-6 డేస్ మనకి కేవలం ఫోటోషాప్ ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది. అంటే ఫోటోషాప్లో ఆప్షన్స్ ఏమున్నాయి, ఆ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది కవర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఈ ఆప్షన్స్ 5-6 డేస్ కానీ 7 డేస్ కానీ అన్నీ అయిపోయినాయి అనుకోండి. దాని తర్వాత మీకు ఫుల్ ఫ్లెక్సిబుల్గా వర్క్, అంటే ఫోటోషాప్లో ఇమేజ్ కట్ చేయడం కానీ, లేయర్ కటింగ్ కానీ, షాడో కానీ, లైటింగ్ ఎఫెక్ట్స్ అప్లై చేయడం, ఫోటోకి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఎయిర్ యాడ్ చేయడం. సో ఇట్లాంటి కంటెంట్స్ అన్నీ కూడా మిగతా క్లాస్లో ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి కవర్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్, ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్, షార్ట్కట్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా రాసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కంపల్సరీ ఫోన్ చేసి అడగండి. ఈ సిస్టంలో కూడా ఇందాక నువ్వు ఒక ప్రాబ్లం చెప్పావు, Ctrl+ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ రావట్లేదు. కంపల్సరీ వస్తుంది. అది ఎట్లా అంటే మీరు మూటూలు సెలెక్ట్ చేసుకుని ఎప్పుడు ఉండండి, ఫోటో పైన క్లిక్ చేయండి, ఫోటో పైన సెలెక్షన్లో ఉండండి, లేయర్ బాక్స్లో ఫోటో పైన సెలెక్షన్లో ఉండండి. సెలెక్షన్ అంటే Ctrl+ అంటే జూమ్ అవుతుంది, Ctrl- అయితే జూమ్ అవుట్ అవుతుంది, ఓకేనా. సో ఈరోజు టాపిక్ అయితే ఇంతవరకు అనమాట, సరేనా. ఓకే. ఇంకొకటి ఇది పింపుల్స్ రిమూవ్ చేస్తాం కదా, ప్యాచ్గా అన్నది నేను దాని మీద సెలెక్ట్ చేశానన్నా బట్ మూవ్ అవ్వట్లేదు, ఎలా? నో ప్రాబ్లం. అంటే నేను ఇప్పుడు ఈ క్లాస్ ఇంతవరకు క్లియర్ కదా మీకు? ఇదైతే క్లియర్ అమ్మా, క్లారిటీ. సో మనం ప్యాచ్ టూల్ తీసుకుంటాం. ప్యాచ్ టూల్ తీసుకున్నప్పుడు మీరు ఒకటి జస్ట్ ఇలా డ్రాగ్ చేసి జస్ట్ ఇలా స్వైప్ చేయండి, ఓకే, పక్కకి.
మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాలేదనుకోండి, ఇక్కడ సోర్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన ఉందనుకోండి డిస్ట్రాక్షన్ లో, ఇది రాదు అంటే ఇదే ఇక్కడ పేస్ట్ ఉంటుంది. సో సోర్స్ లో క్లిక్ చేయండి. సోర్స్ లో క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. అయినా రాలేదు అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes తర్వాత నేను ఒకసారి ఎల్ఈడీస్ పైన అల్ట్రా వైలెట్ చూపించి మీ సెట్టింగ్స్ ఏమన్నా చేంజ్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాత్లో ఉంచండి, ఇక్కడ పాత్లో ఉంచండి, ఇక్కడ సోర్స్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ నార్మల్ ఉంచండి. ఓకేనా? ఈ మిగతా ఏమైనా ఆప్షన్స్ మీకు వెళ్ళకూడదు. సోర్స్లో ఉండాలి, నార్మల్లో ఉండాలి, పాత్లో ఉండాలి. ఉంటే మీకు ఏదైనా పింపుల్ తినేది డ్రాప్ చేయండి, పక్కన జరుపుకోండి, డ్రాప్ చేయండి, పక్కన జరుపుకోండి, డ్రాప్ చేయండి, పక్కన జరుపుకోండి. ఓకేనమ్మా? ఓకే అన్న. ఎనీ డౌట్ ఏదన్నా కానీ నాకు కాల్ చేసి, నో ప్రాబ్లం. సరేనా? సరే.